Hi team, I'm Kundara team. I'm founder CEO at Dr. Bridge. I'm pro MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, most of the students and parents ask about sir MBBS in Philippines. సార్ చాలా మంది మాకు కాల్ చేస్తున్నారండి ఎంబీబీఎస్ ఫిలిపీన్స్ డ్యూరేషన్ అడుగుతున్నాము 5.5 years చెప్తున్నారండి మీ వీడియోస్ చూస్తేనేమో 3 years అని చెప్తున్నారు అసలు ఏది నిజం ఏది అబద్ధం అసలు మా ఎంబీబీఎస్ ఫిలిపీన్స్ గురించి ఆ డ్యూరేషన్ గురించి సార్ చెప్పండి సార్ అసలు ఆ డ్యూరేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి చెప్పండి సార్ అని అడుగుతున్నానండి సో సార్ మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి ఎంబీబీఎస్ ఫిలిపీన్స్ గురించి లేదా ఇంకా ఫర్దర్గా వాట్ ఎవర్ నాట్ ఓన్లీ ద ఫిలిపీన్స్ రష్యా యుక్రెయిన్ కిర్గిస్తాన్ కజకిస్తాన్ జార్జియా ఆర్మేనియా ఆల్ కంట్రీస్ గురించి అంతా ఇన్ఫర్మేషన్ ఉంది జస్ట్ గో త్రూ ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఆర్ ఎల్స్ మీకు ఆ యూట్యూబ్ ఛానల్కి వెళ్తే ఇన్ఫర్మేషన్ దొరకకపోతే జస్ట్ కుడ్ కాంటాక్ట్ ఆర్ వాట్సాప్ బిలో నెంబర్స్ అనమాట సో కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఐ విల్ కండక్ట్ ద క్వశ్చన్ ఆన్సర్స్ డే బై డే ఆర్ ఎవ్రీ డే సో కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా వాట్ ఎవర్ ద డౌట్స్ వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ వాట్ ఎవర్ ద అడ్మిషన్స్ సో ఆల్రెడీ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఇన్ టాప్ మెడికల్ యూనివర్సిటీస్ అండర్ 25 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్తో ఆల్మోస్ట్ ఆల్ యూనివర్సిటీస్ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఆల్రెడీ 50% అడ్మిషన్స్ ఆల్సో క్లోజ్డ్ కాబట్టి ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవాలనుకుంటే అప్ టు నీట్ రిజల్ట్స్ నీట్ కౌన్సిల్ వరకు వెయిట్ చేయొద్దండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సీట్ రిజర్వ్ చేసుకోండి మీకు ఇక్కడ సీట్ ఇండియాలో సీట్ వస్తే మీ అమౌంట్ అనేది సీట్ అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం సో కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు డెసిషన్ మేకింగ్ తీసుకోండి ఓకేనండి ఎందుకంటే ఓన్లీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయ్యేది ఓన్లీ ఒక కంట్రీ మాత్రమే ఉంది రష్యా మాత్రమే ఫాలో అవుతుంది ఇప్పుడు కాదు బిఫోర్ కూడా అది ఎన్ఎంసీ రూల్స్ రాకముందు నుంచి ఎప్పటి నుంచో ఫాలో అవుతుంది దట్టు మనకి వెరీ ఫ్రెండ్లీ కంట్రీ దట్టు సెక్యూర్డ్ కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాబట్టి మనకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ 100% ఉంటుంది తర్వాత సరిగ్గా ఈ గవర్నమెంట్ మెడికల్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ కాబట్టి మనకి రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయడానికి 100% ఛాన్స్ ఉంటుంది అనమాట మన ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చిన్న కంట్రీస్ వెళ్తే మాత్రం ఫర్దర్గా డిగ్రీ వైజ్గా ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ రూల్స్ రెగ్యులేషన్స్ 100% ఫాలో అవుతారని మనం చెప్పలేము సో కాబట్టి సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి అదర్వైజ్ చెప్పలేము ఆ డిగ్రీ వ్యాలిడిటీ ఎంతవరకు ఉంటుంది అనేది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు రష్యా గురించి ఇన్ఫర్మేషన్ కూడా మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఆల్ కంట్రీస్ ఇన్ఫర్మేషన్ ఉంది వాట్ ఎవర్ ద డౌట్స్ వాట్ ఎవర్ ద క్వరీస్ యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఎంబీబీఎస్ ఫిలిపీన్స్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్ ఆస్క్ అబౌట్ ఎంబీబీఎస్ ఇన్ ఫిలిపీన్స్ సో ఫిలిపీన్స్ డ్యూరేషన్ ఎలా చెక్ చేయాలంటున్నారు సార్ సో సార్ మనకు వచ్చేసరికి యాజ్ పర్ న్యూ గెజెట్ రూల్స్ ప్రకారము ఎంబీబీఎస్ ఎలా ఉండాలనేది డ్యూరేషన్ అనేది కంపల్సరీగా చెప్పుకున్నారండి ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ ఎలా ఏంటి ఇది ఒకటి ఇది డ్యూరేషన్ గురించి ఒకటి ఇంకా డ్యూరేషన్ గురించి మీడియా ఇన్స్ట్రక్షన్స్ గురించి ఇంటర్న్షిప్ గురించి సర్టిఫికేట్ గురించి ఇలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ గురించి మాట్లాడున్నారండి ఈ నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ రూల్స్ గురించి మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ గెజెట్ రూల్స్ గురించి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఆ వీడియోస్ కనిపించకపోతే నాకు జస్ట్ వాట్సాప్ చేయండి నేను లింక్ షేర్ చేస్తాను మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఎన్ఎంసీ రూల్స్ గురించి మొత్తం క్లియర్గా చెప్పుకున్నాను ఓకేనండి సో యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం వచ్చేసరికి డ్యూరేషన్ వచ్చేసరికి మనకు 54 months ఎంబీబీఎస్ ఉండాలి అంటే 4.5 years కంపల్సరీ ఎంబీబీఎస్ ఉండాలి దాంతోపాటు 1 year ఇంటర్న్షిప్ అనేది మ్యాండేట్గా ఉండాలి ఇది కూడా ఎక్స్క్లూజివ్ ఎంబీబీఎస్ అండి మళ్ళీ దీంట్లో బీఎస్ కోర్సులు లేకపోతే ప్రీ మెడిసిన్లు లేకపోతే ఇంకా ప్రిపరేటరీ కోర్సులు ఇవన్నీ ఉంటే అది ఎంబీబీఎస్లో పార్ట్ కాదు మనకి ఎక్స్క్లూజివ్గా ఎంబీబీఎస్ 4.5 years ఉండాలి అంటే మన ఇండియాలో ఎంబీబీఎస్ ఏ విధంగా ఉందో మనం వెళ్ళే కంట్రీలో కూడా అదే రకమైన ఎంబీబీఎస్ ఉండాలి అంతైనా ఉండాలి 4.5 years అని ఉండాలి లేదా అంతకంటే ఎక్కువైనా ఉండాలి మినిమం ఇంతకంటే తక్కువ ఉంటే మాత్రం దట్ డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ సో మీరు చూసుకుంటే మామూలుగా స్టాండర్డ్స్ ప్రకారం అయితే 4.5 years ఎంబీబీఎస్ ఉండాలి 1 year ఇంటర్న్షిప్ ఉండాలి అంటే మరి అబ్రాడ్లో చదవాలంటే అంటే మొత్తం 5.5 years సో అదే మీరు ఫిలిపీన్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి బీఎస్ కోర్స్ అని ఉంటుంది సార్ ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ బీఎస్ కోర్స్ అని ఉంటుంది సో బీఎస్ కోర్స్ వచ్చేసరికి తర్వాత బీఎస్ కోర్స్ ఉంటుంది ఎంబీబీఎస్ ఉంటుంది ఇంటర్న్షిప్ ఉంటుంది సో ఇక్కడ బీఎస్ కోర్స్ వచ్చేసరికి 1.5 year ఉంటుంది ఎంబీబీఎస్ వచ్చేసరికి 3 years ఉంటుంది ఇంటర్న్షిప్ వచ్చేసరికి 1 year ఉంటుంది మీకు అందుకని వచ్చేసరికి ఇవన్నీ కలిపి మీకు 5.5 years చెప్తున్నారు ఓకేనండి సో మనకు కావాల్సింది బీఎస్ కోర్స్ అనేది ఎంబీబీఎస్లో పార్ట్ కాదండి సో ఈ 1.5 year అనేది ఎంబీబీఎస్లో పార్ట్ కాదు ఓన్లీ ఎంబీబీఎస్ అక్కడ వచ్చేసరికి 3 years మాత్రమే మనకు ఉండాల్సిన స్టాండర్డ్స్ ప్రకారం యాజ్ పర్ న్యూ గెజెట్ రూల్స్ ప్రకారం ఎంత ఉండాలండి 4.5 years ఉండాలి సో 1 year ఇంటర్న్షిప్ ఉండాలి సరే 1 year ఇంటర్న్షిప్ ఉంది కానీ ఎంబీబీఎస్ వస్తే 4.5 years ఉండాల్సింది మనకి 3 years మాత్రమే ఉంది ఈ బీఎస్ కోర్స్ అనేది ఎంబీబీఎస్లో పార్ట్ కాదండి అది క్లియర్గా చెప్పున్నారు ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ అని చెప్పున్నాను మీరు జార్జియా వెళ్ళే ముందు ఇండియన్ ఎంబసీ ఇన్ స్టూడెంట్ అడ్వైజరీ ఇన్ జార్జియా అర్మేనియా వెళ్ళే ముందు ఇండియన్ ఎంబసీ ఇన్ అర్మేనియా ఇండియన్ ఎంబసీ ఇన్ స్టూడెంట్ అడ్వైజరీ ఎంబీబీఎస్ స్టూడెంట్ అడ్వైజరీ ఇన్ అర్మేనియా లేకపోతే ఇండియన్ ఎంబసీ ఇన్ రష్యా స్టూడెంట్ అడ్వైజరీ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు ఇది సో ఆర్ఎల్స్ మీకు కావాలంటే నేను లింక్ షేర్ చేస్తాను మీకు వాట్సాప్ చేయండి సో కాబట్టి మనకి ఇలా ఉంటే మాత్రం ఆ డిగ్రీ వ్యాలిడిటీ 4.5 years ఎంబీబీఎస్ ఉండాలి 1 year ఇంటర్న్షిప్ ఉండాలి కంపల్సరీగా బీఎస్ కోర్స్ అనేది దీంట్లో పార్ట్ కాదండి
సో కాబట్టి ఇక్కడ బీఎస్ కోర్స్ 1.5 year ఉంది కాబట్టి ఇక్కడ 3 years ఎంబీబీఎస్, ఇక్కడ 1 year ఇంటర్న్షిప్ కాబట్టి సో మనకి ఎంబీబీఎస్ ఎంత ఉండాలి, ఎక్స్క్లూజర్ 4.5 years ఉండాలి. బీఎస్ కోర్స్ అనేది ఎంబీబీఎస్ లో పార్ట్ కాదు, అది క్లియర్ కట్ గా గవర్నమెంట్ గైడ్ లైన్స్, ఆల్రెడీ ఫిలిపీన్స్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి, ఇండియన్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఈ డిగ్రీ అనేది ఫిలిపీన్స్ డిగ్రీ అనేది ఇన్వాలిడ్. ఓకేనండి, ఫ్రమ్ 2021 ఆన్వర్డ్స్ ఫిలిపీన్స్ డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. ఫిలిపీన్స్ డిగ్రీ కాదు, ఇలా ఏ డిగ్రీ ఉన్నా డ్యూరేషన్ కంపల్సరీ డ్యూరేషన్ సాటిస్ఫై అయ్యింది 100% చేయాలి. ఓకేనండి, సో కాబట్టి దట్ డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. ఎవరైనా ఫిలిపీన్స్ గురించి మాట్లాడే ముందు ఒకసారి ఇది 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇంకా చాలా మంది చెప్తున్నారు సార్ ఫర్దర్గా ఇంకొక 2 months 3 months మీరు అడ్మిషన్ తీసుకోండి, హై ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం, మన ఇండియన్ క్లైమేట్, ఇండియన్ ఫుడ్ ఉంటుంది, 2-3 months అది మారిపోతుంది అన్నారు. మారడానికి లేదండి, ఎందుకంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు, వాళ్ళు యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు. యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఇలానే ఉంటుంది, మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ప్రీ మెడిసిన్ ఉండదు. కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఈ ప్రీ మెడిసిన్ సపరేట్ చేసి ఈ ఎంబీబీఎస్ 4.5 years చేసి 1 year చేయాలి. అంటే ఇప్పుడు మీకు ఎంత అవుతుంది టోటల్ డ్యూరేషన్ ప్లస్ 1.5 year అవుతుంది. అంటే మనకి ఇది ఎంబీబీఎస్ 4.5 years చేయాలి, 1 year అంటే 5.5 years ప్లస్ మన బీఎస్ కోర్స్ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత చేయాలి కాబట్టి ఇది ఒక 1.5 year. అంటే మీకు 7 years అవుతుంది ఎంబీబీఎస్ అప్పుడు. ఓకేనండి, అప్పుడు 7 years అవుతుంది. సో అదైతే రూల్ లేదు, ఎందుకంటే మన కోసం వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చుకోరు కదా. ఎందుకంటే వాళ్ళు ఇంకొక రూల్ కూడా చెప్పారు ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. ఎందుకంటే మీరు ఏదైతే కంట్రీలో చదువుతున్నారో వాళ్ళ స్టూడెంట్స్కి ఎలాంటి డిగ్రీ ఇస్తున్నారో మనకు కూడా అలాంటి డిగ్రీ ఇవ్వాలి అని అడుగుతున్నారు. సో కాబట్టి ఫిలిపీన్స్లో వాళ్ళకి సేమ్ వాళ్ళ స్టూడెంట్స్కి ఎలాంటి డిగ్రీ ఇస్తారు, వాళ్ళ స్టూడెంట్స్కి ఏంటి 1.5 year బీఎస్ ఉంటుంది, 3 years ఎంబీబీఎస్, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. బట్ మనకి మన స్టాండర్డ్ సెట్ అవ్వు. సో కాబట్టి దట్స్ వై రీజన్ ఆ రూల్ ప్రకారం అయినా సరే దట్ డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. ఓకేనండి, సో ఎవరైనా ఫిలిపీన్స్ గురించి మాట్లాడితే ఎవరైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ జస్ట్ గో టు ద డాక్టర్ రూపీస్ జాబ్ రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్, ఆర్ యూ కెన్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్. సో మీరు డ్యూరేషన్ చెక్ చేసుకున్నా, మన ఎన్ఎంసీ రూల్స్ చెక్ చేసుకున్నా దట్ డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. ఎందుకంటే కంపల్సరీగా 4.5 years ఎంబీబీఎస్ ఉండాలి. సో మనకి వాళ్ళ స్టూడెంట్స్కి ఎలాంటి డిగ్రీ ఇవ్వాలి, వాళ్ళ స్టూడెంట్స్కి ఏమి ఇస్తారు 1.5 year ప్లస్ 3 years 1 year ఇస్తారు. బట్ మనకి ఎంత ఇవ్వాలి, ఇక్కడ 3 years బదులు 4.5 years ఇవ్వాలి. వాళ్ళు ఇస్తారా, ఇవ్వరు. కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చుకోరు. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలంటే ఫస్ట్ క్లాస్ నుంచి మార్చాలి. సో కాబట్టి అదంతా హైలీ ఇంపాసిబుల్ అనమాట. సో రైట్ నౌ ఎంబీబీఎస్ ఇన్ ఫిలిపీన్స్ డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. ఓకే, ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్వరీస్ యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఆల్రెడీ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఇన్ టాప్ మెడికల్ యూనివర్సిటీస్ రష్యా అవసరికి ఆల్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. మీకు 4.5 years ఎంబీబీఎస్ ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది, 5.5 yearsలో మీకు టోటల్ 6 years ప్రోగ్రామ్ ఉంది. సో వాళ్ళకి ఎలాంటి డిగ్రీ ఇస్తున్నారు, ఆల్ ఎన్ఎంసీ రూల్స్ మొత్తం ఫాలో అయ్యి ఒకే ఒక కంట్రీ రైట్ నౌ, దట్ టు గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ ఉన్న ఒకే కంట్రీ రష్యా. సో అడ్మిషన్స్ ఆర్ ఓపెన్, యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్, వాట్ ఎవర్ ద queries, వాట్ ఎవర్ ద admissions.